సూపర్ లాగా కొట్టినాక సైడ్ బ్రాంచెస్ పూత పింజి బాగా సెట్ అయింది, గ్రోత్ బాగా వచ్చింది. దోమ పురుగునాలు ఇట్లా అంతా ఏమీ లేదు. ఇది కొట్టుకోని ముందే అంత రిజల్ట్ ఏం లేదు, కొట్టినాక బాగా రిజల్ట్ బాగా వచ్చింది. అది కొట్టుకోక ముందు నీకు ఏమనిపించింది? అది ఎక్కువ అంటే తోటలో ఉండే డిసీజ్ ఏమంత పెద్దగా ఏం లేదు తోట. ఇది కొట్టినాకే బాగా డెవలప్మెంట్ బాగా. నీకు అంటే కొట్టిన తర్వాత నీకు మనస్ఫూర్తి నేను కొట్టినప్పుడు పర్వాలేదు, నేను పెట్టిన డబ్బులకి న్యాయం జరిగింది అనేది అట్లా ఉందా లేదా? నేను పెట్టిన డబ్బులకి అయితే న్యాయం అయితే జరిగింది. కొట్టినాకే నాకు తోడుగానే బాగా బ్రాంచెస్ కానీ పూత పించి బాగా సెట్ అయింది. ఫ్లవరింగ్ బాగుంది. ఫ్లవరింగ్ బాగుంది. ఇంకా దీంట్లో ఏమన్నా మీరు అడిషనల్గా గమనించినారా ఏమన్నా ఇట్లా పోయింది అనేది అట్లా ఏమన్నా? దోమ కానీ ఇవన్నీ ఏడుదిలే ట్రిప్స్ అంటే కొట్టిన రోజు ఒక రోజు ఏమన్నా డల్ అయింది అట్లా ఏమన్నా ఉన్నాను? కొట్టినాక కొడుతున్న సగం కొట్టినాక ఆవిడ డల్ అయింది పైర్ అయితే. మళ్ళా రోజుకి డెవలప్. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందని కొట్టి? ఇప్పుడు 10 రోజులు అవుతుంది. రిజల్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ స్ప్రేయింగ్ ఏం జరగలేదు, ఈరోజు చేసినారు అంతే? ఈరోజు చేసిన స్ప్రేయింగ్ అంతే. రిజల్ట్ అయితే బాగుందనా? రిజల్ట్ అయితే బాగుంది. మనస్ఫూర్తిగా రైతులు వాడుకోవడానికి ఏమైనా వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. నమ్మకంగా వాడుకోవచ్చా? ఎవరికైనా చెప్పచ్చు. థ్యాంక్స్ అన్న. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు. ఎన్ని బాణాలున్న కన్నీళ్ళనొచ్చినా కలి మరిసిండు.